హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళైతే మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళొచ్చామండి. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళొచ్చాము. మాకు దర్శనం ఎలా జరిగింది, మా దర్శన విశేషాలు మరియు మా పిల్లలతో మేము పడిన ఇబ్బందులు, చిన్నపిల్లలతో దర్శనానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే తిరుపతికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొత్త బట్టలు అనేవి వేసుకోవాలని అంటారు కదా, అందుకనే షాపింగ్ చేశాము. ఇక వెళ్ళే ముందు ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను దేవుడికి. విజయవాడ అయితే వెళ్ళిపోయాం ముందు రోజే. చూడండి, ట్రైన్ ఎక్కాము. మేమైతే కృష్ణా ఎక్స్ప్రెస్ని ఎక్కాము. ప్రకాశం బ్యారేజ్ మీద గుండా వెళ్తుంది. మేమైతే మధ్యాహ్నం 1 గంటకు ట్రైన్ ఎక్కాము. మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి 10 అయింది. ఆ టైంకి దర్శనం టోకెన్లు ఇవ్వడం ఆపేశారు. సో నెక్స్ట్ డే తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శించుకుందామని చెప్పి, ఒక డే వేస్ట్ ఎందుకని చెప్పి అమ్మవారి దర్శనానికి వచ్చాము. ఇక్కడైతే ఫేమస్ పద్మాలు. అమ్మవారికి పూలంటే ఇష్టం, అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు వీటిని కొంటారు. అలాగే ఈ టెంపుల్ ఇంకో దానికి ప్రసిద్ధి. దేనికంటే కుంకుమకి ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కుంకుమ కొనుక్కొని వెళ్తారు. ఇవన్నీ ఇక్కడ స్టాల్స్. మాకు దర్శనం అయితే బాగానే జరిగింది అమ్మవారిది. తర్వాత అమ్మవారి అన్నప్రసాదం కోసమని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒక 1/2 అవర్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంది. మా పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా ఫ్రీగా ఉంది ఆడుకోవడానికి వాళ్ళకి. భోజనం అయితే చేసేసాము. ఇంకా రూమ్కి వెళ్ళాక టోకెన్లు అయితే దొరికినాయి మాకు. సో కొండపైకి వెళ్దామని చెప్పేసి ఇక రెడీ అయ్యాము. ఈవినింగ్ టైంలో కొండ కింద స్కానింగ్ ఉంటుంది కదండి, జీప్లోంచి మేమందరం దిగేసి మా తీసుకొని ముందుకు వెళ్ళిపోయాము. చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. లేట్ అయిద్దని చెప్పేసరికి మేము ముందు వెళ్ళిపోయాం. మేమైతే మా లగేజ్ అన్నీ స్కాన్ చేసుకొని ముందుకు వచ్చేసాం. ఇది టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ. కొండలు చాలా బాగుంది నేచర్ ఇక్కడ. ఈవినింగ్ టైంలో కదా ఇంకా బాగుంది. శ్రీవారి ఏడుకొండలు. ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారు. మా పిల్లల్ని కూడా దించాము. ఇక్కడ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎట్ లాస్ట్ ఎప్పటికో మా వెహికల్ వచ్చింది. ఇంకా కొండపైకి ఎక్కుతున్నాం. మేము ఎక్కేసరికి చీకటి పడిపోయింది. రూమ్ తీసుకొని రూమ్లో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి అని చెప్పేసరికి వచ్చేసాం. గుడి ఎదురుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయలు కొడతారు. అక్కడికి వచ్చి జ్యోతి వెలిగించి కొబ్బరికాయ కొట్టాము. ఇక మా పాప అల్లరైతే చూడండి చాలా యాక్టివ్గా వెళ్ళిపోతుంది ముందుకి. ఇక మేమైతే భోజనం చేసి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అన్నప్రసాద ప్రాంతానికి వెళ్ళాం. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళాము. ఈ లోపలైతే ఇలా ఉంటుంది. ఈ పిక్చర్లో దేవుడు ఎక్కడెక్కడ వెలిసాడు అనేది క్లారిటీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అయితే భోజనం చేసేసాము. అన్నప్రసాదం దేవుడి ప్రసాదం ఇది.
చాలా మంచిది. అయిపోయాక మేమైతే దర్శనానికి వెళ్ళాం. ఇద్దరు చిన్నపిల్లలే కదండి, ఒక బాబుకి సంవత్సరం లోపు. సుపథం దర్శనం ద్వారా మేమైతే దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఎంట్రీ వచ్చేసరికి 12 నుంచి మధ్యాహ్నం సాయంత్రం 6 వరకు ఎంట్రీ ఉంటుంది. మేమైతే శని ఆదివారాల్లో వెళ్ళాం కాబట్టి చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ క్యూ లైన్ నిండిపోయి చాలామంది ఇంకా ఎక్స్ట్రా కూడా కూర్చొని ఉన్నారు. ఎప్పుడైనా పిల్లల్ని అనుకున్నప్పుడు సోమ, మంగళ, బుధవారాల్లో వెళ్ళండి. అంత రష్లో కూడా సుపథం ఎంట్రీ ద్వారా మా దర్శనం అయితే 2.5 అవర్స్లో అయిపోయింది. 2:30కి మా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక రూమ్కి రిటర్న్ అవుతున్నాం. మధ్యలో కొంచెం షాపింగ్ చేసాము. పిల్లలకి టాయ్స్ అవి తీసుకున్నాం. ఇంకెక్కువ కుదరలేదు షాపింగ్. ఇంకా రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ట్రైన్ ఎక్కేసాం. మళ్ళీ రిటర్న్లో కూడా మేము కృష్ణా ఎక్స్ప్రెస్ మాకు దొరికింది. ఆ ట్రైన్లోనే బుక్ చేసుకున్నాం. ట్రైన్ ఎక్కేసి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చాము. మేము వచ్చేసరికి 2 అయింది. ఇంక నెక్స్ట్ డే పాలు పొంగిచ్చాను. అలానే దేవుడికి నైవేద్యం ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాను. ఇలా అయితే మా తిరుపతి టూర్ అనేది కంప్లీట్ అయింది. దేవుడి కోసం ఎంత ఇబ్బంది పడి వెళ్ళినా సరే దేవుణ్ణి చూస్తే ఆ ఇబ్బంది అంతా నాకు అనిపించదు. ఈసారి కూడా దర్శనం చాలా మంచిగా అయింది. ఈసారి అయితే మా అబ్బాయి వల్ల మాకు తొందరగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.